హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు? హాయ్ నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నా. వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. వెల్కమ్ ఏంటి, నేను ఇక్కడే అంటే ఏపీ అన్నారు కదా, అందుకని వెల్కమ్ టు తెలంగాణ. సెటిల్ అండి. ఇక్కడే సెటిల్. యా యా హైదరాబాద్. ఓకే, ఎలా వచ్చింది ఈ ఆపర్చునిటీ మిస్టర్ రెడ్డిలో? ఇది నాకు ఆడిషన్స్ త్రూనే వచ్చిందండి. ఒక కోఆర్డినేటర్ అంటే టీమ్ ఇన్స్టాగ్రామ్లో చూసి ఒక కోఆర్డినేటర్ని కాంటాక్ట్ అయ్యి అండ్ ఆడిషన్కి పిలిచి అక్కడ సీన్ చేసి అండ్ కొంతమందిలో అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఎలా అనిపించింది సినిమా రోల్ చేస్తున్నప్పుడు? ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? మూవీలో క్యారెక్టర్ బాగుంటుందండి. అంటే ఇది ఒక టీనేజ్ రోల్ ప్లే చేశాను నేను ఇందులో. సో వెరీ ఇన్నోసెంట్, బాగా అల్లరి చిల్లరిగా ఒక చిలిపిగా ఉండే అమ్మాయి రోల్ ఇందులో. సో అండ్ చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. ఏంటి అంటే మీకంటే ఏదో గుర్తింపు ఉందంట, అదేంటది? మిస్ తెలంగాణ టైటిల్ విన్నర్. అంటే ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి యాక్టర్ అవుదామని వచ్చారా, లేకపోతే దాని తర్వాత? లేదు, యాక్టర్ అవుదామనే వచ్చాను. ఇప్పుడు మిస్ తెలంగాణ కొట్టినప్పుడు ఏంటి రియాక్షన్ మీకు కానీ మీ మమ్మీకి కానీ? బాగా అనిపించింది. దే ఆల్ ఆర్ సో హ్యాపీ ఎట్ దట్ టైమ్ అండ్ ఆల్సో దే ఆల్ వర్ సో ప్రౌడ్ ఇన్ దాట్ మూమెంట్. ఇప్పుడు మిస్ తెలంగాణ కొట్టారు, ఇప్పుడు చాలా డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా మనకి. మీకంటూ డ్రీమ్ రోల్ అంటే ఏంటి? డ్రీమ్ రోల్ అంటే యాక్చువల్లీ అన్ని టైప్ ఆఫ్ రోల్స్ ప్లే చేయాలని ఉంది. ఇంకా మన వరకు ఏ ఆపర్చునిటీ అయితే వస్తుందో దాంట్లో మనకి నచ్చింది, వాళ్ళకి మనం నచ్చాలి, మనం వాళ్ళకి నచ్చాలి. సో అలా ముందుకు వెళ్ళిపోవటమే. ఉంటాయి కదా ఇప్పుడు, అంటే జోనర్ కూడా ఉంటుంది. నాకు హర్రర్ అయితే బాగా చేస్తా, గొడవలు బాగా పెట్టుకుంటా, కామెడీ బాగా. లైక్ డార్లింగ్లో కాజల్, లైక్ అండ్ నరసింహలో రమ్యకృష్ణ గారి లాగా ఉన్నాయి ఇంకా చాలా మూవీస్. ఓకే, అంటే అలాంటి రోల్స్ చేసేటప్పుడు మనకి అంటే ఇన్స్పిరేషన్గా వాళ్ళని తీసుకుంటాం కదా. మీరు అసలు ఇక్కడికి రావడానికి, ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పిరేషన్? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ అలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇన్స్పిరేషన్ అంటే శ్రీదేవి గారు అని చెప్పచ్చు. ఇష్టం అండ్ ఆల్సో ఆవిడ యాక్టింగ్, డాన్స్కి ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి మేబీ ఐఎమ్ హియర్ అనుకుంటాను. ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మగవాడు అంటే వచ్చేస్తాడు, లేడీస్ రావాలంటే కొన్ని ఉంటాయి అడ్డుగోడలు. అలా మమ్మీ చెప్పినప్పుడు అసలు ఏమన్నారు, వాళ్ళు రియాక్షన్ ఏంటి? వాళ్ళు అసలు బిగినింగ్లో అసలు ఒప్పుకోలేదండి. చాలా వద్దు వద్దు వెళ్ళొద్దు, ఎందుకు మనకి ఇవన్నీ అని చెప్పి అన్నారు. సో దాని తర్వాత నేను 1-on-1 యాడ్స్ చేస్తూ మిస్ తెలంగాణ అలా అయిన తర్వాత సో నాకు నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఓకే ఇదేదో చెప్తుంది, ఏదో ఒకటి పీక్ కలదులే లైఫ్లో అని ఒక కాన్ఫిడెన్స్తో పంపించారు. అలా తెప్పించాను. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ 70mm స్క్రీన్లో చూసారు కదా ఆల్రెడీ, ఏమన్నారు ఫస్ట్ మీకు? బాగుందన్నారు. సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి మా మూవీలో. సో అవి కూడా చాలా బాగున్నాయని చెప్పారు. అండ్ ఆల్సో ట్రైలర్ కూడా, అండ్ వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు థియేటర్లో చూడటానికి. ఓకే, 18th. సరే, ఇప్పుడు సినిమా మిస్టర్ రెడ్డి పక్కన పెడితే నార్మల్గా బిగ్ బాస్ చూస్తారా మీరు? నేను అప్పుడు చూసానండి, ఈ మధ్యలో చూడలేదు. అంటే బిగ్ బాస్ 1, 2, 4 అలా చూశాను. ఇంకా దాని తర్వాత అప్డేట్లో లేను. సరే, 1, 2, 3లో ఎలాగా యాంకర్లు మారారు కాబట్టి హోస్ట్లు నాగార్జున గారా, ఎన్టీఆర్ గారా, నాని గారా, ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా ఇష్టం మీకు? అందరూ బాగా చేశారండి అప్పుడు. యాక్చువల్లీ నాని గారు ఇష్టం. ఇప్పుడు అదే బిగ్ బాస్లో 9లో మీకు గనక ఛాన్స్ ఇస్తా అంటే వెళ్తారా? లేదండి, ప్రెసెంట్ మూవీస్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో నా కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే ఉంది ప్రెసెంట్ అయితే. నార్మల్గా అయితే వెళ్ళరు, ఇప్పుడున్న ఇదిలో అయితే వెళ్ళను. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఎందుకు వెళ్ళాలి అసలు బిగ్ బాస్కి? ఎందుకు వెళ్ళాలా? రికగ్నైజేషన్, మనీ అండ్ ఫ్యాన్ బేస్ కోసం, అంతే కదా. ఫేవరెట్ హీరో ఎవరు మీకు? నాకు ఫేవరెట్ హీరో చిరంజీవి గారు అండి, కమల్ హాసన్ గారు, చిరంజీవి గారు. వాళ్ళ సినిమాలో ఏమైనా ఒక సాంగ్ హమ్ చేస్తారా? లేదు, ముందు వాళ్ళు బాధపడతారు, అసలు గుర్తుపడరు ఏ పాట పాడింది అని. లేదు, సరే మీకు నచ్చిన పాట ఏదో ఒక పాట పాడితే దాని వెనకాల ఒక క్వశ్చన్ ఉంది, అందుకని. ఏ మహానగరి కలకత్తా పూరి నమః. సారీ. ఓకే, పర్లేదు. ఇప్పుడు దీప్తి గారు కెమెరా ముందు ఎలా ఉంటారు, అంటే ఎలాంటి క్యారెక్టర్? కెమెరా వెనక
కెమెరా వెనక ఐఎమ్ వెరీ కామ్ పర్సన్ అండి. ఎవరి జోలికి వెళ్ళను, నా పాటికి నేను ఉంటాను. అంతే, వెరీ ఇంట్రోవర్ట్. ఓకే. అసలు బయటికి రాను, అసలు బయటికి రాను, ఇష్టం ఉండదు నాకు. అలా ఒక 4 గోడల మధ్య అలా కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేదో బిగ్ బాస్ పోతే అదే 4 గోడలు ఉంటాయి. అక్కడ మీతో జనాలు ఉంటారు కదా, అలా వద్దు, నేను ఒక్కదాన్నే ఉండాలి, ఇంకెవరు వద్దు, నేను మా ఫ్యామిలీ అంతే. ఇంకా అంతేనా? ఓకే. టోటల్గా ఇంకా ఏమంటారు, ఆడపిల్ల గడప వెనకాల ఉంటారు, అలాగే ఉంటారు. దాటితే వరకు, దాటకపోతే నిద్ర, అంతే ఇంట్లో. అంతే. ఎన్ని గంటలు నిద్రపోతారు? నేనా, అబౌట్ 10 hours. 10 hours. అందుకే ఎంత అన్నమా. ఓకే అండి, థ్యాంక్ యూ. మిస్టర్ రెడ్డితో మంచి బ్రేక్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.